హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు. సో ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, సిలబస్ కానీ, అప్కమింగ్ నోటిఫికేషన్స్ సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్ లేదా మీ డివైస్లో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి ఒక్కసారి వేకెన్సీస్ తీసుకుంటే మనకి అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్. సో ఈ పోస్టులకి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మనకి సపరేట్గా నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలియడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్లో నుంచి వచ్చినటువంటి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు సంబంధించి శాలరీ విషయానికి వస్తే 5,200 నుంచి 20,200 మధ్యలో బేసిక్ పే అనేది మీకు ఉండడం జరుగుతుంది. గ్రూప్ సి పోస్ట్ ఇది. ఇందులో మొత్తం మనకి 3 వేకెన్సీస్ ఉండగా జనరల్ కేటగిరీ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఒక పోస్ట్ రిజర్వ్ చేయబడింది. అంటే ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద, జనరల్ కేటగిరీ కింద ఉన్న పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏ క్యాస్ట్ వారైనా సరే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 1/1/2020 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ అంటే 15 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అంటే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏదైతే ఉందో అది అన్ని పోస్టులకు కూడా సేమ్ అనేది ఉంటుంది. మీరు ఇది గమనించాలి. ఏజ్ మారుతూ ఉంటుంది, ఏజ్ లిమిట్ మారుతూ ఉంటుంది, బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి సేమ్ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఎల్డీసీ పోస్ట్ ఉందో దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చి సరిపోతుంది. దీనికి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి అని అర్థం. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, డిజైరబుల్ ఏమడిగారంటే సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మనకి అడగడం అనేది జరిగింది. కంప్యూటర్ అప్లికేషన్స్లో సర్టిఫికేట్ కోర్స్ అనేది మనకి అడిగారు. ఓకే, ఇక ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. www.iccr.gov.in అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఇక ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల ఫీజు అనేది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో భీమ్ యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ మాస్టర్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, డెబిట్ కార్డ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవి ఉంటాయని అయితే మనకి ఇవ్వడం లేదు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఇచ్చిన వాటిలో 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చూస్ చేసుకోండి అని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టైర్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్, ఈ 4 పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక టైర్ 2లో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సంబంధించి ఏ దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్కి అనేది ఫుల్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీడియో పాస్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి మీరు చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి పూర్తిగా ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ అనేది చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి మనకి మొత్తం 2 వేకెన్సీస్ ఉండగా 2 కూడా జనరల్ వేకెన్సీస్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 5,200 నుంచి 20,200 మధ్యలో గ్రేడ్ పే అనేది ఉంటుంది లెవెల్ 4 పే మెట్రిక్స్ ద్వారా. నెక్స్ట్ మనకి ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ప్రీవియస్ నోటిఫికేషన్కి ఏదైతే చెప్పానో అదే వర్తించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే డిక్టేషన్ అనేది వచ్చి ఉండాలి. 10 మినిట్స్లో 80 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్, అలాగే ట్రాన్స్క్రిప్షన్ వచ్చి 50 మినిట్స్లో
ఇంగ్లీష్ 65 మినిట్స్, హిందీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంగ్లీష్ అయితే 50 మినిట్స్ ఉంటుంది, హిందీ అయితే 65 మినిట్స్ ట్రాన్స్లేషన్ అనేది కంప్యూటర్లో ఉంటుంది. అలాగే డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ అనేది తప్పనిసరిగా కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసి ఉండాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ₹500 ఫీజు అనేది పే చేయాలి. అలాగే మిగిలిన అందరూ కూడా ₹250 ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఏవైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ చూస్ చేసుకొని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏమున్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి టైర్ 1 ప్లస్ టైర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. టైర్ 1లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది. టైర్ 2లో మనకి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ లేదా స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు చూడవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సీనియర్ స్టెనోగ్రాఫర్. ఈ సీనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉండగా 2 కూడా జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 9,300 నుంచి 34,800 వరకు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. 4,200 గ్రేడ్ పే కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ శాలరీ అనేది మీకు ఉంటుంది. ఇక ఈ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ పోస్ట్కి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఏదైతే ప్రీవియస్ పోస్ట్కి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ వర్తించిందో అది కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే స్కిల్ టెస్ట్లో మనకి డిక్టేషన్ 10 మినిట్స్లో 100 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చి ఉండాలి. ట్రాన్స్క్రిప్షన్ వచ్చి 60 మినిట్స్ ఇంగ్లీషు లేదా 75 మినిట్స్ హిందీ అనేది ఆన్ కంప్యూటర్లో మీరు చేయవలసి ఉంటుంది. డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు కంప్యూటర్ అప్లికేషన్స్లో తప్పనిసరిగా ఉండాలి. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళైతే ₹500 ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్ అయితే ₹250 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ టైర్ 1 ప్లస్ టైర్ 2 ఉంటుంది. టైర్ 1లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టైర్ 2లో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ లేదా స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్. ఈ అసిస్టెంట్కి సంబంధించి 9,300 నుంచి 34,800 శాలరీ అనేది మెన్షన్ చేశారు. గ్రేడ్ పే వచ్చి 4,200 ఉంటుంది. లెవెల్ 6 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ శాలరీ అనేది ఉంటుంది. టోటల్ 7 వేకెన్సీస్ ఉండగా జనరల్ 4, ఎస్సీకి ఒక పోస్టు, ఓబీసీకి ఒక పోస్టు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకు ఒక పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది. ఇక ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదంటే వాళ్ళు జనరల్ కేటగిరీ కింద 4 పోస్టులకి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా డిగ్రీ అనేది ఉండాలి. బట్ డిజైరబుల్ అని ఇచ్చారు కదా, అది ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. అప్లికేషన్ ఫీజు ప్రీవియస్ పోస్ట్కి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ టైర్ 1 అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. టైర్ 2, సో టైర్ 1లో ఏమేమి ఉంటాయి అనేది మనకి పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేశారు, ఇవి మీరు చూడవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్. మొత్తం 10 వేకెన్సీస్ ఉండగా 6 జనరల్ కింద ఎస్సీకి ఒక పోస్టు, ఓబీసీకి 2 పోస్టులు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక పోస్టు రిజర్వ్ చేయబడి ఉంది. ఈ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సంబంధించి 9,300 నుంచి 34,800 ప్లస్ గ్రేడ్ పే 4,600 ఉంటుంది. లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ ద్వారా ఇవన్నీ మీకు శాలరీస్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఏదైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ అన్రూల్డ్ అంటే 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అంటే 15 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అంటే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఈ పోస్టుకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఇది మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ప్రీవియస్ పోస్టులకి ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్, మిగిలిన వాళ్ళకి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 అండ్ స్కిల్ టెస్ట్ టైర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది, ఎన్ని క్వశ్చన్స్ అనేది మనకు పూర్తిగా ఇక్కడ ఇచ్చారు, ఇది మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్రోగ్రామ్ ఆఫీసర్.
ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ సంబంధించి 15,600 నుంచి 39,100 ప్లస్ 5,400 గ్రేడ్ పే ఉంటుంది. లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు టోటల్ వేకెన్సీస్ 8 ఉండగా జనరల్ 5, ఎస్సీకి 1, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇక ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఏజ్ విషయానికి వస్తే మొదట 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ అండర్జుడ్ అంటే 10 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అంటే 15 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అంటే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్స్ కానీ ఐసీసీఆర్లో ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టుకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడగడం జరిగింది. కల్చరల్ యాక్టివిటీస్లో, ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్లో, ఎగ్జిబిషన్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, పర్సనల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఎవరైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లేదా అటానమస్ బాడీస్లో లేదా యూనివర్సిటీస్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ అనేది చేశారు. సో ఈ పోస్ట్ కూడా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకి ఎగ్జామినేషన్ వచ్చి మనకి 2 టైర్స్లో ఉంటుంది. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ అండ్ ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ టైర్ 1లో వచ్చి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన కోర్సెస్ రావడం జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది టైర్ 2లో ఉంటుంది. ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది టైర్ 2లోనే. ఓకే, ఇక్కడ మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, టైం డ్యూరేషన్ ఎంత అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారో అది మీరు చూడవచ్చు. ఓకే, సో ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే సో అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే ఆల్రెడీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఎవరైనా కొత్తగా అప్లై చేయాలనుకుంటే న్యూ యూజర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లైని చేసుకోండి. ఓకే, ఈ పేజ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. ఇక మనకి ఈ నోటిఫికేషన్ అనేది 17/3/2020 విడుదల చేయడం జరిగింది. బట్ లాక్డౌన్ కారణంగా లాస్ట్ డేట్ అనేది మనకి 6 జూన్ 2020 వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటే 6/6/2021 టైం ఉంది, వాళ్ళకి తెలియజేసి అప్లై అనేది చేయించండి. మీరు కూడా అప్లై అనేది చేసుకోండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈమెయిల్ ఐడీస్ ఇచ్చారు. వాటిని మీరు సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కనుక్కోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వడానికి జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేసి వస్తాము. మిస్ అవ్వడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.